guys, welcome back to our channel. Hi friends, ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే నిన్ననే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మాకు సెకండ్ డే కాబట్టి 2 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. చాలా హ్యాపీగా ఉంది. అందులో ఎవరైతే ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా 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 థాంక్స్. మీరు అనుకోవచ్చు మామూలుగా 2 సబ్స్క్రైబర్ కదా ఇంత ఖుషి అయిపోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైనా కానీ ఏ స్టార్ట్ చేసినా కానీ ఒకటితోనే స్టార్ట్ అవుతుంది కనుక ఈ రోజు 2 కూడా అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ రోజు మన టాపిక్ మళ్ళీ యాజ్ యూజువల్లీ మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ రచ్చరంబోలా చేస్తున్న ఓజీ సో ఓజీ లేటెస్ట్ అప్డేట్ తో షేక్ చేస్తున్నటువంటి టాపిక్ ఏందైనా ఉంది అని అనుకుంటే మనకి ఓజీ మాత్రమే. ఓజీ సినిమా గురించి ఎక్కడ చూసినా టాపిక్ అదే నడుస్తా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. మన యాజ్ యూజువల్ గా మన పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఒక డబ్బింగ్ చెప్తుండగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. అదైతే క్రేజీ. అసలు డైలాగ్ డెలివరీ అనేది ఎలా చేసిండు చాలా బాగా చేసిండు. అంటే కొంచెం గూస్ బంప్లు వచ్చే విధంగా ఉన్నాయి. వాషి చాలా బాగా చేశాడు డైలాగ్. ఓజీ సెన్సార్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓజీ సెన్సార్ టాప్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ గా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు. బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం టాక్ ప్రకారం ఇంటర్వెల్ సీన్ అయితే మరీ హైక్ ఇచ్చేసింది అన్నట్టు. అంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అంత పీక్స్ లోకి వెళ్ళిపోతుంది కదా ఇంటర్వెల్ సీన్. ఇక సెకండ్ హాఫ్ అయితే ఆ పీక్స్ నుండి మళ్ళీ కిందికి రాదు. ఇక అంత హైక్ లోనే అంటున్నారు. అసలు మొత్తానికి అయితే సినిమా బ్లాక్ బస్టర్. పవన్ ఫ్యాన్స్ కి అయితే మామూలుగా అసలు చెప్పలేమని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఓజీ సినిమాతోనే ఛానల్ స్టార్ట్ చేసి 2 సబ్స్క్రైబర్ రావడము, ఓజీ సినిమా సెన్సార్ రిపోర్ట్ టాక్ రావడము, ఆ టాక్ కూడా సూపర్ డూపర్ గా అంటే ఉందని చెప్పేసి టాక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నాము. రేపు ట్రైలర్ రిలీజ్ కాబట్టి 10 గంటల 8 నిమిషాలకి దాని గురించి వెయిట్ చేస్తున్నాము. దసరా ధమాకా ఓజీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అదే లెవెల్లో రీచ్ అయ్యే విధంగా చాలా చక్కగా నటించాడంట మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకా సుజిత్ ని హీరో, తమన్ ని హీరో చేయొచ్చు ఈ సినిమాకి. అంటే మామూలుగా అనుకోవచ్చు. సుజిత్ ఒక లెవెల్ కి తీసుకెళ్తే తమన్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు దాన్ని సినిమాని ఎక్కడికో. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు తీశారు. కాకపోతే ఏంటంటే ఇంత క్రేజ్ వచ్చిన సినిమా అప్పట్లో ఖుషి తర్వాత మళ్ళీ జానీకి అంత క్రేజ్ వచ్చింది. కానీ జానీ ఆ టేకింగ్ అంతా బాగున్నా కానీ ఆ రోజులలో మామూలుగా జనాలు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఓజీకి అంత టాక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు ప్రమోషన్ల పరంగా చాలా వీక్ అయిపోయి ఉన్నారు. మొత్తం వీళ్ళు ఏమంటున్నారంటే మేకప్ ఆల్రెడీ ఇంత హైప్ వచ్చేసింది కదా, ఎందుకు అనవసరంగా అదే హైప్ మెయింటైన్ చేసుకోవాలి, మనం అనవసరంగా ప్రమోషన్స్ చేసుకోవడం ఎందుకు, ఆల్రెడీ ఇంత పాజిటివ్ గా ఉన్నారు ఆడియన్స్ అంతా కూడా అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవడం లేదు. ఇంకొకటి మళ్ళీ థియేటర్లలో ఏం చేస్తున్నారంటే మామూలుగా ముందు ఇట్లా ఫెన్సింగ్ చేస్తున్నారంట. ఎందుకంటే మన వాళ్ళు కూడా ప్రజల ఆడియన్స్ సేఫ్టీ కోసం వాళ్ళు కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ పాటించబోతున్నారంట. థియేటర్ స్క్రీన్ ముందే ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నారంట. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇప్పటికే 1500 కిలోల పేపర్ బిట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నారంట ఫ్లయర్స్ లాగా వేయడం కోసం అని. సో దసరా ధమాకా ఉంది. ఆల్మోస్ట్ ఒక బాహుబలికి, పుష్ప 2 కి, బాహుబలి 2 కి రాని క్రేజ్ కూడా మన ఓజీకి వచ్చిందని అంటే అది బికాస్ ఆఫ్ ముగ్గురు త్రిమూర్తులు లాగే. ఇంకా పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ చాలా హ్యాపీగా ఉంది. అసలు చెప్పలేను. అసలు నాకు మాటలు రావట్లేదు. అంటే ఇది కిడ్స్ కూడా చూడొచ్చు కదండి మూవీ. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం అయితే పిల్లలు ఫ్యామిలీతో పాటుగా అందరూ చూసే విధంగా ఉందని చెప్పేసి టాక్ ఉంది. మళ్ళీ తర్వాత యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి, అందరు చూసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ట్రైలర్ కట్ అనేది బాగుందని చెప్పేసి అంటున్నారు ఎక్స్ట్రాడినరీగా. ఇంకా మనం చూస్తే గానీ చెప్పలేము. అది రేపటి కోసం చూద్దాం. రేపు 10 గంటల 8 నిమిషాలకి మనకి ట్రైలర్. ఇంకొకటి ప్రీలీజ్ ఈవెంట్ గురించి ఏమి అప్డేట్ అయితే ఏం లేదు. మామూలుగా మన హైదరాబాద్ లో అయితే మామూలుగా రేపు ఉండబోతుందని చెప్పేసి చిన్న అప్డేట్ వచ్చింది, చిన్నగా తెలిసింది. ఒకవేళ ఉంటే శిల్పకళా వేదిక కానీ యూసఫ్ గూడలో ఉన్న మన పోలీస్ హెడ్ క్వార్టర్ అది పరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ గానీ ఉండొచ్చు. ఇంకెప్పటికైతే అయితే ఏం ఇంకా బయటకి ఇంకేం టాక్ రాలేదు. మళ్ళీ హైదరాబాద్, ఆంధ్రాలో అయితే మామూలుగా వైజాగ్ లో గానీ విజయవాడలో గానీ ఉండొచ్చు. బహిరంగ సభ లాగా అది కూడా క్లారిటీ లేదు. ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాము, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్త సినిమా చూడండి. ఎటువంటి ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటది. అనవసరంగా ఎటువంటి ఆపదలు కొని తెచ్చుకోకండి. ఆరాంసే వెళ్ళండి, ఆరాంసే చూడండి, మీలాగానే మేము కూడా వెళ్తాము, ఫ్యామిలీతో పాటుకి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము.
అందరు హ్యాపీగా ఉండాలి, అందరు హ్యాపీగా వెళ్ళాలి, మూవీ చూడాలి, సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో మీరు ఈ 2-3 days ఏదైతే మనకి రద్దీ ఉంటుందో ఆ టైంలో చాలా థియేటర్స్ లో మీరు సేఫ్టీ పాటించండి దయచేసి. అదే పవన్ అన్న కూడా కోరుకుంటారు మీ సేఫ్టీ అటు మోస్ట్ ఇంపార్టెంట్ పవన్ అన్నకి సినిమా కన్నా కూడా. సో అది ఆలోచించుకోండి, మీ అది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించండి థియేటర్స్ దగ్గర డియర్ ఫ్యాన్స్. మన ఏపీలో టికెట్స్ రేట్ గురించి మీకు ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పి ఉంటాము. ప్రీమియర్ షో లేవు అక్కడ ఏపీలో, ఓన్లీ నైట్ 1 o'clock నుండి మామూలుగా మనకి ఒక షో మాత్రమే ఉంది. షో ఫ్యాన్స్ మీ ఇష్టం, మీరు వెళ్ళాలనుకుంటే ఎవరైనా వెళ్ళొచ్చు, మాక్సిమం ఫ్యాన్స్ వెళ్తారు. తెలంగాణలో అయితే 9K కదండి అది ప్రీమియర్ షో. బెనిఫిట్ షోకి మామూలుగా ఆంధ్రాలో అయితే 1000 రూపాయలు, తర్వాత హైక్ చేసిన రేట్లు 125 సింగిల్ స్క్రీన్, 150 మల్టీప్లెక్స్ ఆల్రెడీ చెప్పేసినాము. తెలంగాణ గురించి అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు మనకి కాంగ్రెస్ సర్కార్ మనకి పర్మిషన్ ఇచ్చేసింది. ఏంటి 9 కి ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది. దానికి 800 రూపీస్. తర్వాత మళ్ళీ మనకి 10 రోజుల వరకు టికెట్ రేస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. 100 రూపీస్ అక్టోబర్ 4th వరకు, 25th సెప్టెంబర్ నుండి అక్టోబర్ 4th వరకు మనకి ఏంటి ప్రైజెస్ వచ్చేసి మామూలుగా 100 రూపీస్ మన సింగిల్ స్క్రీన్ లో, మళ్ళీ 150 రూపీస్ మనకి మల్టీప్లెక్స్ లో పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఈ మేబీ ఈ 10 days లోనే మన కలెక్షన్స్ అసలు రికార్డు ఊచకూతా ఉంటది ఖచ్చితంగా. చాలా హ్యాపీగా ఉంది, ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 160 కోట్లు దాటిపోయిందంట. మనకైతే మన వచ్చిన అప్డేట్ అయితే ఇది, అది ఎంతవరకు రైట్ అనేది రాంగ్ గా రైటా తెలియదు, కానీ 160 ఇన్ కేస్ అది ట్రూ అయితే గుడ్ సైన్ కదా, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అది కూడా బాగానే అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ సినిమా కావచ్చు, కాకపోతే ఏంటంటే మీ అందరం అనుకునేది, మీరు కూడా అనుకునేది ఒకటే, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలానే సినిమాలు తీస్తూ ఉండాలి, మనల్ని సంతోషంగా ఆనందంగా ఆనందపరుస్తూ ఉండాలి. ఈ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే రిక్వెస్ట్. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే అది మాత్రం వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఎక్కువ సినిమా అయినా పర్లేదు పవన్ అన్న, మేము వెయిట్ చేస్తూనే ఉంటాం మీ సినిమా కోసం. సుజిత్ గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ ఒకసారి చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.